మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు దేవుని సంగమా సమయానుకూలమైనటువంటి ఉపదేశాలు అనేక మందిని ఆదరిస్తాయని నేను నమ్ముచున్నాను. ఈరోజు మనం క్రిస్మస్కి సంబంధించినటువంటి ఆ వచనాలను, ఆ లేఖనాలను మనం పరిశీలించుద్దాం. వాటిలో ఉన్న ఆంతర్యాలను మనం గ్రహిద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. మొట్టమొదటిసారిగా ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే జ్ఞానుల ప్రయాణము క్రీస్తు ప్రభావం. జ్ఞానుల ప్రయాణము క్రీస్తు ప్రభావం అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగినాక మత్తయి సువార్త ఒకసారి 2వ అధ్యాయం ఒకసారి ధ్యానిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం 10 నుంచి 11 వచనాలు. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రతి దేవుని సంగమా ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. మొట్టమొదటిసారిగా ఇక్కడ జ్ఞానుల ప్రయాణము ఎలా సాగుతుందో మనం చూద్దాం. జ్ఞానుల ప్రయాణము దేనిని బట్టి ఆధారం చేసుకున్నారంటే, జ్ఞానుల ప్రయాణము లేఖనాలను, గ్రంథాలను పరిశీలన చేయటం వల్ల, పరిశోధించటం వలన, అన్వేషించటం వలన వారు రక్షకుడు దేవుడు భూలోకంలో పుట్టబోతున్నాడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నిటినీ వారు పరిశీలించటం వల్ల వారు దేవుడు ఎక్కడ పుట్టబోతున్నాడో మొట్టమొదటిసారిగా జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దేశము ఏందయ్యా అంటే తూర్పుగా ఉన్న దేశము ఐగుప్తు దేశము. ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానులు ఆ యొక్క దేవుడు ఎక్కడ అంటే సర్వమానవాళిని రక్షించేటటువంటి రక్షకుడు ఎక్కడ పుడతాడని పరిశీలించినప్పుడు జ్ఞానులు, శాస్త్రవేత్తల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సర్వమానవాళికి మేలు చేయటమే. మేలు చేసే వస్తువులు కానీ, మేలు చేసే మార్గాలు కానీ, మేలు చేసే ఆ యొక్క జన్మ నక్షత్రాలను కానీ చూసే ఆ యొక్క ధన్యత ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానులకు, శాస్త్రవేత్తలకు ఉంటుంది. దేవునికి మహిమ ఘనత. మనం అంతా కూడా హ్యాపీగా మన పనుల్లో మనం చేసుకుంటూ నిద్రపోతూ ఉంటాం. కానీ వాతావరణాన్ని పరిశీలించే శాస్త్రవేత్తలు ఏ తుఫాను ఎంత వేగంగా వస్తుందో, ఎక్కడ ఎలాంటి నష్టం జరగబోతుందో ముందే హెచ్చరిస్తారు. ఆ యొక్క తుఫాను యొక్క తీవ్రతను కూడా మనకు తెలియజేస్తారు. అలాగనే ఈ ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి పాపం యొక్క దాని యొక్క శక్తిని తగ్గించడం కోసం, ఆ పాపాన్ని నివారణ చేయటం కోసం ఒక రక్షకుడు మానవాళిలో పుడతాడు అని ఏ ప్రవక్తలైతే ఎదురు చూశారో, ఏ ప్రవక్తలైతే పుడతాడు, గొప్ప పరిశుద్ధుడు పుడతాడు, సర్వమానవాళ్ళని విడిపించడానికి ఒక నాయకుడు పుడతాడని ఏ యొక్క వ్యక్తులైతే అక్కడ పరిశీలన చేస్తూ వచ్చారో, పూర్వకాలంలో దేవుడు పాపాన్ని తీయటం కోసము బలులను కోరుకునేవాడు. ఆ బలుల తర్వాత ఫస్ట్ బలులు స్వీకరించాడు. ఆ బలుల ద్వారా కూడా ఒక మానవుడు నీతిమంతుడిగా ఉండలేకపోతున్నాడు. ఈ బలుల ద్వారా కూడా ఒక మనిషి సంపూర్ణతను, పరిపూర్ణతను, ఆత్మీయతను, దైవత్వాన్ని పొందుకోలేకపోతున్నాడు, పరలోకాన్ని సంపాదించలేకపోతున్నాడు అని చెప్పి 2వ స్టెప్ వేశాడు. ఆ 2వ స్టెప్ ఏంటిది అంటే ధర్మశాస్త్ర విధులు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర విధుల ద్వారా అయినా వీళ్ళని చక్కబరుద్దాం, వీళ్ళని ఆజ్ఞల ద్వారా అయినా సరిచేద్దాం, బాగు చేద్దాం అని ఆయన ఎన్నో ప్రణాళికలు, ప్రయత్నాలు చేశాడు. కానీ దానికి కూడా ధర్మశాస్త్ర కాలానికి కూడా దగ్గర ఓ 1600 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు టైం ఇచ్చాడు. మారతారేమో మానవులు అని. దానికి అంతకంటే ముందు ఒక 2000 సంవత్సరాలు బలులకు విలువ ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క దానికి 2000 సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ వీళ్ళల్లో సంపూర్ణత, దేవుడు కోరుకున్నటువంటి పరిపూర్ణత, దేవుడు కోరుకున్నటువంటి జై జీవితం మానవాని యొక్క స్వభావంలో కనబడట్లేదు. అందుకని దేవుడు ఈసారి ఏం చేశాడంటే, ఈసారి బలుల ద్వారా కానీ, ఈసారి ధర్మశాస్త్ర విధుల ద్వారా కానీ కాకుండా ఈసారి డైరెక్ట్గా నేనే వెళ్ళాలి,
మనిషి మేకల యొక్కయు గొడ్ల యొక్కయు రక్తము ద్వారా ఏ మనిషి కూడా పాప క్షమాపణ పొందలేడని దేవుడు గ్రహించి ఈసారి తన ప్రణాళికని ఎలా మార్చుకున్నాడంటే, ఇక నుంచి ఇక నేను రాబోతున్న తరంలో స్వయంగా నేనే వెళ్ళి ఈ యొక్క సర్వమానవాళిని నేను ప్రేమించాను కాబట్టి వారి కోసం నేను ప్రాణం పెట్టాలి, వారి కోసం నేను పుట్టాలి, వారు పాపాన్ని జయించేటట్టు నేను చెయ్యాలి, వారు ఆ దాస్యపు కాడి నుండి విడుదల పొందేటట్లు నేను వారికి విజయాలు ఇవ్వాలి అని అక్కడ ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు తనలో తాను సంకల్పించుకొని సర్వ మానవాళి దగ్గరికి దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తును మాస్ అనగా ఆరాధించుట. క్రీస్తు అంటే క్రీస్తును, అభిషిక్తుడైన క్రీస్తుని ఆరాధించుట. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆ నక్షత్రమును చూచి, ఇక్కడ చూడండి వారు తూర్పు దేశం నుండి అంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. ఆ నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రమును చూసిన తర్వాత అది కదులుతూ ఉంది, ప్రయాణం చేస్తుంది. అది ఎటువైపు ప్రయాణం చేస్తుంటే వీరు కూడా అటువైపు ప్రయాణం చేశారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునాక. ప్రయాణము చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయాణం మామూలుగా చాలా మంది క్రైస్తవుల్ని యేసు ప్రభు వారు నమ్ముకున్నప్పుడు దేవుడు 5 రకాలుగా నడిపిస్తాడు. ఈ 5 రకాలుగా ఎలా నడిపిస్తాడంటే, ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల్ని ఎవరు నడిపిస్తుందంటే సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రం నడిపిస్తుంది. ఈరోజు క్రైస్తవులైన నిన్ను నన్ను కూడా ఈ సృష్టి మన యొక్క దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసము ఈ సృష్టి మిగుల ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలను కాపాడటం కోసం, దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రజలకు మేలు చేయటం కోసం ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతున్నట్లు మనము రోమిలికి రాసిన పత్రికలో మనం 8వ అధ్యాయంలో చదువుకోవచ్చు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే సృష్టి ఎవరికి సహకరిస్తుందంటే దేవుణ్ణి ఎతుకుతున్నటువంటి జ్ఞానులకు సృష్టి సహకరిస్తుంది. ఈ రోజున దేవుణ్ణి వెతుకుతూ నువ్వు బయలుదేరుతున్నావా? సర్వ సృష్టి నీకు అనుకూలంగా నీకు సహకరించును గాక. ఇంకొంతమందికి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడండి, దేవుడికి దూరం అయినప్పుడు ఏది మనకి ఎదురు తిరుగుతుందంటే మన శరీరంలో ఉన్న అవయవాలు మనకి ఎదురు తిరుగుతాయి. ఎందుకు ఎదురు తిరుగుతాయో తెలుసా? ఎందుకు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు తెలుసా? ఈ యొక్క సర్వ మానవాళి లోపల ఉన్నటువంటి ఈ ప్రాణాత్మ దేహాలను తయారు చేసింది దేవుడు. అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడైతే పాపం వైపు, చీకటి వైపు, లోకం వైపు, సాతాను వైపు నువ్వు వెళ్తా ఉంటావో ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడతాయి. ఈ శరీరంలో దేవుడు నిర్మించినటువంటి, మొన్న రీసెంట్గా ఒక ఆయన చెప్పాడు, ఒక మానవుని యొక్క దేహం యొక్క విలువ దగ్గర 400 కోట్ల రూపాయలతో సమానం అని చెప్పాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే ఇక్కడ దేవుడు నిర్మించినటువంటి ఈ స్ట్రక్చరు ఎందుకు మనకు ఎదురు తిరుగుతుంది? ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ బలహీనతలు, ఈ బంధకాలు శరీరంలో ఎందుకు పుడుతున్నాయి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళనందున ఇవన్నీ పుడుతున్నాయి. ఇక్కడ చూడండి, జ్ఞానులను ఎవరు నడిపిస్తున్నారయ్యా అంటే జ్ఞానులను నడిపిస్తుంది నక్షత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఆ తర్వాత ఇక్కడ మనం చూడండి, వారు అన్వేషించారు. ఎక్కడ? గ్రంథాలను అన్వేషించారు. తర్వాత మత్తయి సువార్త చూడండి 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, దేవునికి మహిమ. తర్వాత యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కునున్న మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు వచ్చితమని చెప్పిరి. చూడండి, ఇక్కడ రాస్తున్నాడు, ఫస్ట్ అన్వేషించారు లేఖనాలను, గ్రంథాలను, ప్రవచనాలను, అనేక రకాలైనటువంటి ఆ యొక్క లైబ్రరీలలో ఉన్నటువంటి జ్ఞాన సంపదనంతా అన్వేషించిన తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో వారు ఏం చేస్తున్నారు చూడండి, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన. ఇక్కడ వారు యెరూషలేముకు వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని వందల మంది, వేల మంది జన్మించారు. ఆ నెలలో ఎంతో మంది స్త్రీలు జన్మించారు. నాకు తెలిసి యెరూషలేం పట్టణంలో 1,00,000 మంది జనాభా ఆ కాలంలో ఉన్నా కానీ దగ్గర ఒక 1000 మంది అన్న అమ్మాయిలను, అబ్బాయిల్ని కని ఉంటారు.
ఈ 1000 మందిలో యేసుప్రభు ఈ ప్లేస్‌లో పుట్టాడు. ఓకే. నక్షత్రం ఇక్కడ దాకా నడిపించింది బాగానే ఉంది. దేవుడి నడిపింపు ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఈ 1000 మంది అబ్బాయిల్లో గాని, అమ్మాయిల్లో గాని ఈయనే దేవుడని ఎలా కనుక్కోవాలి? ఇదే దేవుని నడిపింపు అంటే ఇక్కడ తెలుసుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. అక్కడ ఆ నక్షత్రము వైపు వారు చూసినప్పుడు, ఆ నక్షత్రము ఒక పశువుల పాక దగ్గర ఆగిపోయినట్లు, దాని కింద మాత్రమే రక్షకుడున్నట్లు అక్కడ క్లియర్‌గా మెన్షన్ అవుతది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఫస్టు సృష్టి మనల్ని నడిపిస్తది. రెండోది, రెండో ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభువారిని జన్మించటానికి యేసు ప్రభువారు గాబ్రియేలు దూత యేసు ప్రభువారు మరియమ్మ గర్భంలో పుట్టటానికి ముందు గాబ్రియేలు దూత వచ్చి ఆమెతో మాట్లాడి దయా ప్రాప్తురాలా నీకు శుభమగును గాక. పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భమును ధరించబోతున్నావు అని చెప్పినప్పుడు నీవన్నట్టే నాకు జరుగును గాక అని ఈమె అంటారు. అయితే ఈమెకి గర్భం వచ్చిందన్న సంగతి ఫస్ట్ ఎవరికి తెలుస్తదయ్యా అంటే, మొట్టమొదటిసారిగా ఎవరు చూస్తారు ఆమె గర్భాన్నంటే, ఈమెకు తెలుసు దేవదూత చెప్పింది బాగానే ఉంది. ఈమె ఎవరికి చెప్పలా. కానీ ఈమె గర్భాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు గారు. అయ్యో! నేను ఈమెని పెళ్లి చేసుకొని ఈమెతోటి నేను నా దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి గదా అనుకుంటాడు. అయితే అక్కడ ఆయనకి ఊహించలేనటువంటి దెబ్బ. అతని జీవితంలో ఊహించలేనటువంటి కలవరం ఎదురైతాది. అబ్బా! ఇదేంది నేను ఇంత నీతిమంతురాలనుకుంటే ఈమేంది ఇట్లాంటి తప్పుడు జీవితం జీవిస్తుందని జెప్పి ఆయన తలంపులు, ఆలోచనలు, ఊహలు అన్నీ చెడిపోయి ఏడుస్తూ, బాధపడుతూ, నొచ్చుకుంటూ గుండె చెదిరిన వాడై పడుకున్నప్పుడు దేవుని యొక్క దూత ఆయన కల్లోకొచ్చి చెప్తారు. ఇక్కడ చూడండి ఫస్టు సృష్టి నడిపించబడింది. తర్వాత ఇక్కడ రెండోది యోసేపును నడిపిస్తుంది పరలోకంలో ఉన్న దేవదూతలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన దేవదూతలొచ్చి అక్కడున్నటువంటి యోసేపు యొక్క కలవరములన్నిటికి ఫుల్ స్టాప్ బెట్టే దర్శనమిచ్చి ఎళ్ళిపోతారు. ఒక స్వరం ద్వారా మాట్లాడి చెప్పి ఎళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోది ఎవరయ్యా అంటే యోసేపు అయిపోయిన తర్వాత ఈ ఈమె ఆయన కాపాడుతాడు. కొన్ని రోజుల తర్వాత మరియమ్మ ఆ యొక్క బేబీని క్యారీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరికి తెలుసు? ఇద్దరికే తెలుసు. ఒకటి మరియమ్మకు గర్భం వచ్చిందని తెలుసు. 2 యోసేపుకి దేవదూతల ద్వారా తెలుసు. ఇక మూడోది ఎవరికి తెలవదయ్యా అంటే ఎలిజబెత్‌కు తెలీదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నట్లు అక్కడ ఆ టైంలో లేవు. మరి ఆమె ఆళ్ళ ఊరు దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతానికెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి ఎలిజబెతు గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తా ఉంటారు. అప్పుడు నా తల్లి, నా దేవుణ్ణి మోస్తున్నటువంటి తల్లి నా దగ్గరికొస్తుందని జెప్పి ఎలిజబెత్ సంతోషిస్తది. మరి ఎలిజబెత్‌కి ఎవరు జెప్పారు? ఎలిజబెత్‌కి ఎవరు జెప్పారు? ఎలిజబెత్‌కి ఎవరు జెప్పాడంటే తండ్రి అయిన దేవుడు జెప్పాడు. ఇదిగో నీ దగ్గరికి ఒక ఒక కన్య రాబోతుంది. ఆమె కుమారుడిని మోసుకొని రాబోతుంది. ఆమె గర్భాన దేవుడు పుట్టబోతున్నాడన్న సంగతి ఎలిజబెత్‌కి తెలిసినప్పుడు, ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకొని పలానా అమ్మాయి నా ఫ్రెండే గదా! ఈ అమ్మాయిలో దేవుడు హ్మ్, హ్మ్, ఉదయించబోతున్నాడా, జన్మించబోతున్నాడా అన్న సంగతి తెలిసినప్పుడు, ఆమెని ఎప్పుడైతే కళ్ళతో చూసిందో లోపలున్న బాప్తిస్మిచ్చి యోహాను పిండము గంతులేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఫస్ట్ నక్షత్రాన్ని అంటే సృష్టి నడిపిస్తుంది ఒక మానవ జాతిని. తర్వాత యోసేపు కలవరాలను ఫుల్ స్టాప్ పెట్టడానికి దేవదూతలు నడిపించారు. మూడోది ఇక్కడ ఎలిజబెత్ దేవుని కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు ఎలిజబెత్‌కు దేవుడు చెప్పాడు. ఇదిగో నీ ఫ్రెండ్ యొక్క గర్భంలోనే, నీ స్నేహితురాల యొక్క గర్భంలోనే నేను ఉదయించబోతున్నాడన్న సంగతి అక్కడ తెలియజేశాడు. ఇక నాలుగోది ఇంకెవరికి తెలుసాయా అంటే సుమియోను ప్రవక్త యేసు ప్రభువారు అయ్యా అంటాడు, ప్రభువా ఈ తరములోనే జ్ఞానులు వచ్చారన్న సంగతి మాకు తెలుసు. ఈ తరములోనే రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆయన ఆయన నా చేతులతో ఎత్తుకునేంత వరకు నేను చనిపోకూడదని నాకు వరం ఇవ్వయ్యా అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అలా కన్నీరు కార్చి కార్చి ఆ రక్షకుడిని నేను కన్నులారా చూడాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సుమియోనుతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని మాట్లాడతాడో తెలుసా? ఓ సుమియోను, ఆయనను నువ్వు ఎత్తుకొని ముద్దాడేంత వరకు నీ దగ్గరికి మరణము రాదు అని చెప్తాడు. అక్కడే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక దేవుడు సుమియోనుని నడిపిస్తున్నాడు.
ఏమని నడిపిస్తున్నాడు? నీవు ఆ యొక్క సశరీరుడుగా, దేవాతి దేవుడు ఆత్మరూపుడైనటువంటి దేవుడు సశరీరుడుగా భూమి మీదకి దిగి వచ్చి నీ చేతులతో నువ్వు ఎత్తుకొని ఆయన్ని ముద్దాడేంత వరకు నీ దగ్గరికి మరణం రాదు అని చెప్పాడు. ఇక్కడ సిమియోను నడిపిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు ఇంకా మనం చూడండి, రోజు మన యొక్క దైనందిన జీవితంలో మనం తప్పిపోకుండా పాపంలో పడకుండా ఉండాలంటే వాక్యము, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క వాక్యం చదివితే యేసయ్య నిన్ను పట్టుకొని నడిపిస్తున్నట్టే. ఇలాగా ఐదుగురు మనల్ని ప్రతిరోజు నడిపిస్తారు. దీనినే దేవుని నడిపింపు అంటారు. దైవ నడిపింపు అంటారు. ఇలా సృష్టి మనల్ని నడిపిస్తది. తర్వాత తండ్రి అయిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత దేవదూతలు మనల్ని నడిపిస్తారు. తర్వాత ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత వాక్య రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువారు మనల్ని నడిపిస్తారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఫస్ట్ వారు అన్వేషించారు. తర్వాత చూడండి, అక్కడ వారు ప్రయాణము చేశారు. దాని దేవుని కొరకు వాళ్ళు ఏం చేశారంట? దేవుని కొరకు అన్వేషించారు. తర్వాత దేవుని కోసం వారు, అక్కడ రాస్తున్నాడు 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక, వారు దేవుని కొరకు ప్రయాణము చేశారు. వారు దేవుని కొరకు ప్రయాణము చేశారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగు. ప్రయాణము చేయాలి మనం. ఈ రోజున చాలా మంది, మొన్న ఒక చెల్లెల ఉపవాస ప్రార్థనకు వచ్చింది. అన్న, చాలా దూరం అవుతుందన్న మన చర్చి, రాలేకపోతున్నానన్న అని చెప్పింది. అమ్మ, నేను ఒకటి చెప్తున్నా, నా జీవితంలో నాకున్న ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నా. మనము యేసయ్య కాడికి ఎంతగా అయితే పరుగులు తీస్తామో మనల్ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. మన దగ్గరికి తెగుళ్ళు రాకుండా, సాతాను శక్తులు రాకుండా, అంధకార శక్తులు రాకుండా, చీకటి శక్తులు రాకుండా, ఏ ప్రమాదాలు మనల్ని అంటకుండా నీ ప్రయాణాలన్నిటిని గమనిస్తూ ఉంటాడు. నీ నడకలన్నిటిని పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి నీ నడక మందిరం వైపే సాగాలి కానీ ఇక లోకం వైపు కానీ సుఖం వైపు కానీ సాగకూడదు అని చెప్పాను. అయితే అమ్మ, రామా నుంచి షీలోహుకి ఎప్పుడైతే హన్నా తల్లి దగ్గర దగ్గర 120 కిలోమీటర్లు నడిచిందో ఆ నడకను చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఈ రోజున నువ్వు నడుచుకుంటూ దేవుని మందిరానికి వస్తే నీకున్న అప్పులు, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న వేదనలు, నిన్ను వెంటాడుతున్న చాతబడి దెయ్యపు క్రియలన్నీ కాలిపోతాయి. నువ్వు దేవుడి దగ్గరికి నడవాలి. ఈ రోజున సుఖవంతంగా ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుందంటే, ఈరోజు తలనొప్పి వచ్చింది, ఈరోజు జ్వరం వచ్చింది కాబట్టి ఈరోజు మందిరానికి రాలేకపోతున్నానని చెబుతున్నారు. దానివల్ల అనేక రకాలుగా ఇంకా సాతాను చేతిలో బంధించబడటమే కానీ దేవుడి చేత విడిపించబడలేం. అయితే ఇక్కడ వీరు దేవుని కోసం జ్ఞానులై ఉండి ప్రయాణం చేశారు. మనము నిజానికైతే మన యొక్క జ్ఞానం ఒక ఊరికి సరిపోదు, ఒక గ్రామానికి కూడా మన జ్ఞానం సరిపోదు. కానీ వీళ్ళు ప్రపంచానికి సరిపోయే జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు. వారు దేవుని కోసం ప్రయాణం చేశారు. మనం కూడా దేవుని కోసం ప్రయాణం చేస్తే మన దేవుడు మనల్ని ధన్యకరమైనటువంటి జీవులుగా మార్చునుగాక. తర్వాత మూడో విషయం మనం చూస్తే, వారు చూడండి, ఆ శిశువును చూచి వారు దర్శించారు. దేవుణ్ణి ఏం చేశారో తెలుసా? జ్ఞానులు దర్శించారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములుగా దర్శించాలి. మనం మన కళ్ళతో చూడాలి. మన కళ్ళతో ఎప్పుడైతే చూస్తామో మన జన్మలు ధన్యమైపోతాయి. మన బ్రతుకులు నూతనపరచబడతాయి. మనము నూతనమైనటువంటి ఆనంద భరితులుగా మనం మార్చబడతాం. మన కన్నులతో దేవుణ్ణి చూడాలి, ఆయన వెలుగును చూడాలి, ఆయన దర్శనాన్ని చూడాలి, ఆయన స్వరమును వినాలి, ఆయన అభిషేకాన్ని మనం పొందాలి. మన కన్నులతో మనము చూడాలి. మన కన్నులతో మనం చూడకపోతే చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. చూడండి, నా జీవితంలో నేను డిగ్రీ, పీజీ చేసేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు పోతాడని విన్నా కానీ, చదివా కానీ దాన్ని క్లియర్గా అనుభవించాల దర్శనాల ద్వారా. అలాగనే దేవుడి స్వరము వినపడతాదంటే చాలా మంది మెసేజ్లు చూస్తుంటే వింటున్నా కానీ నా చెవులతో నేను వినేంత వరకు ఆ యొక్క స్పర్శ, ఆ యొక్క శక్తి నేను అనుభవించలేక, అబ్బా, ఇంత తీయగా, ఇంత మధురంగా, ఇంత గంభీరంతో ఉంటుందా దేవుని స్వరం అని. ఒక్కొక్కసారి ఆయన మెల్లని స్వరం, ఒక్కోసారి గంభీర స్వరం, ఒక్కోసారి ఆ ఉన్నతమైన స్వరం అన్నప్పుడు ఉలిక్కి పడి లేసేంత ఆ ప్రాణంలో వణుకు పుట్టుద్ది.
చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట, దేవుణ్ణి దర్శించాలి మనం. అక్కడ వారు అన్వేషించారు, తర్వాత ప్రయాణం చేశారు, తర్వాత వాళ్ళు కన్నులతో చూశారు, కన్నులతో చూశారు, కన్నులతో చూశారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచ క్రైస్తవ్యంలో. వాళ్ళని నా కళ్ళతో చూశాను. చాలా మంది మా ఊర్లో మా ఇంటి దగ్గర ఏదైనా ఒక ఇతండవాదాలు చేస్తా ఉంటే, "ఏయ్! అదేంది, ఇదేంది" అని అడుగుతా ఉంటారు. చదువుకున్న నన్ను అయితే నేను ఇంత చదువు చదువుకున్నా గదా! ఈళ్ళేంది అట్లా మూర్ఖంగా మాట్లాడుకుంటారు అని అనుకునేవాడిని. ఆ తర్వాత నా నేను చాలా మందికి చెప్పే డైలాగ్ ఏందంటే, నా డిగ్రీ లైఫ్‌లో నేను మూర్ఖుడినే గావచ్చు, లేకపోతే నేను చెడ్డోడినే గావచ్చు, లేకపోతే నన్ను ఏదైనా అనుకోండి. కానీ నా డిగ్రీ నన్ను మోసం జేయదు. నా కన్ను నన్ను మోసం జేయదు. నా కళ్ళు గాని మా ఇంట్లో వాళ్ళు ఇది తప్పు, అమ్మైనా సరే, నాన్నైనా సరే, మామైనా సరే, అత్తమ్మైనా సరే, ఎవ్వడు ఏం చెప్పినా నాకనవసరం. నా కన్నుకినగ ఏదన్నా నచ్చిందని నాకు కనబడ్డప్పుడు, ఇది సత్యం, నా కళ్ళతో నేను జూశాను. నా కళ్ళతో నేను చూసినప్పుడు ఇది నువ్వు అబద్ధం అంటే నేను నమ్మను. కారణం ఏందో తెలుసా? నా కన్ను నన్ను మోసం చేయదు. నా డిగ్రీ నన్ను మోసం చేయదు. నా గురువులు నాకు నేర్పిన నా జ్ఞానం నన్ను మోసం చేయదు. ఈ కాన్ఫిడెన్స్ నేను ఫుల్లుగా కలిగి ఉన్నాను. నా దేవుడు నన్ను మోసం చేయడు. ఈ మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను ఎక్కడైనా. కారణం ఏందంటే, నా కళ్ళతో చూసింది కూడా ఇది అబద్ధం అని అంటే, నీ మూఢనమ్మకానికి నువ్వు అంత ఇలువిస్తే, నా యొక్క వాస్తవానికి నేనెంత ఇలువియ్యాలి? నువ్వు అజ్ఞానంతో లోకం మొత్తాన్ని జయిస్తుంటే, మరి నా జ్ఞానం నేను నోరు మూసుకుంటే నా జ్ఞానం ఏం గావాలి? నేను జ్ఞానం పొందుకొని కూడా నోరు మూసుకొనుంటే, ఇంక నా అంత గొప్ప దరిద్రుడు ఇంకెవడన్నా ఉన్నాడా? కాబట్టి నా జ్ఞానం నోరు తెరవాలి గానీ, అజ్ఞానం మూయబడాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా సరే నీ కళ్ళతో నువ్వు చూసిన పరిశుద్ధాత్మ ఉందంటే ఉందనే జెప్పాలి. దెయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయనే జెప్పాలి. మా ఊర్లో మీరు బోయి చూడండి, గుండూరుగుంట ఆ ప్లేసుల్లోకెళ్తే మీరు ఒకానొక టైంలో గినకెళ్తే కరెక్ట్‌గా 11 గంటలకెళ్తే కొరివి దెయ్యం తిరుగుతా ఉంటది మా ఊరు మొత్తం. చుట్టూ తిరుగుతా ఉంటది. ఒక్కడి గినకెళ్తే కాల్చేస్తది. అది క్లియర్‌గా మేము ఎన్నో సార్లు జూసినాం మా జీవితంలో. అయితే లేదు, దెయ్యాలు లేవు అని చెప్పే అనలేకపోతున్నాం. ఎందుకంటే కళ్ళతో చూసినాం. అది ఇద్దరుంటే ఏం చేయలేదు. ఒక్కడుంటే మాత్రం ఖచ్చితంగా భయపెట్టి చంపేసే శక్తి ఉంటది దానికి. అది చూస్తున్నాం, అది అబద్ధం కాదు. అబద్ధం అని చెప్పలేం. అది వాస్తవం. ఆ శక్తి అక్కడ తిరుగుతుంది. దానికొక టైం ఉంటది. ఆ టైం వరకు అది తిరుగుతూనే ఉంటది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఏదైతే చూసామో అది ఉన్నదని చెప్పాలి. ఇక్కడ వారు చూసారు యేసుప్రభు వారిని. ఈయనే దేవుడు అని. ఆ తర్వాత చూసిన తర్వాత వాళ్ళు చేసిన పనేందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, సాగిలపడి వారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి జ్ఞానులు. కానీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు దేవుడికి. మన జీవితంలో ఎప్పుడైనా దేవుని మందిరానికెళ్తే స్టేటస్ పిచ్చి మనకి. పెద్దగా ప్రార్థన చేస్తే ఎవడన్నా మనల్ని చూస్తాడేమో, లేకపోతే మనం నిలువు మోకాలేస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేపోతే లేకపోతే మందిరానికెళ్ళి ఏదన్నా ఎక్కువ సేపు కన్నీటి ప్రార్థన చేస్తే నా గురించి ఏమన్నా ఫోటోలు తీస్తారేమో, ఈ భ్రమలో ఉంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞానులు సాగిలపడి దేవుడు ముందు సాగిలపడ్డారు. అంటే మా జ్ఞానము, మా తెలివి, మా బుద్ధి, మా వివేకము, మా ప్రజ్ఞ, మాకున్నటువంటి ఏదైతే మేము గొప్ప అనుకుంటున్నామో అది నీ ముందు, ఏదైతే మా ఘనత అనుకుంటున్నామో అది నీ ముందు శూన్యం. రక్షకుడా, ప్రపంచ మానవాళిని రక్షించటానికి వచ్చిన దేవుడా, నీ ముందు మా జీవితాలు, మా జ్ఞానము, మా తెలివి, మా జ్ఞానము, మా తెలివి, మా ఘనత ఇవన్నీ శూన్యము. మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళగలిగిన సమర్థుడవు నీవే. మమ్మల్ని పరలోకానికి నడిపించగలిగిన యోగ్యుడవు నీవే. మా మా జీవితాలను ఈ యొక్క పాతాళపు ఊబిలో నుండి, మరణపు బంధకాల్లో నుండి విడిపించగలిగినటువంటి రక్షకుడవు నీవే అని చెప్పి ఆడ సాగిలపడ్డారు. వారి జ్ఞానాన్ని తీసి కిందేశారు. పట్టుమని 10వ తరగతి ఒక్కసారి కూడా పాస్‌గా మనకి ఒళ్ళు నిండా గర్వమే. ఒంటి నిండా గర్వమే. లేస్తే నాకు బైబిల్ తెలుసు, నాకు పాటలు తెలుసు, నాకు ఇది తెలుసు, నా అంత గొప్ప స్పీకర్ ఎవడు లేడు అన్న ఫీలింగ్‌తో బతుకుతున్నాం. ప్రపంచంలో ఆ తరములో ఉన్న జ్ఞానులు దేవుడు ముందు సాగిలపడ్డారు. నమస్కారం చేశారు. వంగారు. సాష్టాంగ నమస్కారం చేసి దేవుని ముందు తమను తాము తగ్గించుకున్నారు. వాహ్! ఏమి ఏమి నాలెడ్జ్ అండి వాళ్ళది. ఇది గదా అసలు నిజమైన నాలెడ్జ్ అంటే.
దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలో నేర్పుతున్నారండి జ్ఞానులు. నేర్చుకోండి. ఎన్ని రోజులు నామకార్థ భక్తి, ఎన్ని రోజులు నామకార్థ క్రిస్మస్ ట్రీలకి వాటికి ఈటికి దండాలు పెడతా ఉంటారు. వాటికి స్టేజీల మీద డాన్సులు వేస్తూ ఉంటారు. దేవుని ప్రజలు జ్ఞానం కలిగిన వారు ఏం చేశారు? మీరు ఏం చేస్తున్నారు? ఆలోచించండి. ఆడ పూజించి అనే మాట రాశాడు. సాగిలపడ్డ తర్వాత పూజించి అన్నాడు. అంటే వర్షిప్ చేశారు. అంటే అక్కడే ఏమని, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. పూజించాలి. సాగిలపడ్డ తర్వాత, నిన్ను నువ్వు తగ్గించుకున్న తర్వాత, నీ జ్ఞానము, నీ యొక్క తెలివి, నీ యొక్క అందం, నీ యొక్క డబ్బు, నీ యొక్క పలుకుబడి అంతా శూన్యమని తెలిసిన తర్వాత మళ్ళీ లేచి నిలబడి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. పూజించాలి దేవుణ్ణి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞానులు పూజించారు. ఇవి మనం చేయాల్సింది. మన మన సండే వర్షిప్‌లో ఈళ్ళు జ్ఞానులు చేసింది మనం చేయాలి. చాలా మంది అంటారు, పలానా వాళ్ళు ఇలాగా యెషయా ప్రవక్త ఎట్లా చేశాడు, లేకపోతే ఇర్మియా ప్రవక్త ఎలా చేశాడు, లేకపోతే ఏలియా గారు ఎట్లా వాళ్ళెవరు మనకు సంబంధం లేదు. కొత్త నిబంధనలోకి వచ్చినాక ఆరాధనని నేర్పింది ఎవరంటే జ్ఞానులు మనకు ఆరాధన నేర్పింది. ఆ జ్ఞానులు ఏదైతే చేశారో, ఏదైతే వంగారో, ఏదైతే నమస్కరించారో, ఏదైతే పూజించారో, ఏదైతే సమర్పించారో వాటిని మనం చేయాలి. ఇదే కొత్త నిబంధన ఆరాధన. పాత నిబంధన ఆరాధన చెవులోకి పోయి, అయ్యా నేను ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాను, ఈ గొర్రె పిల్లని బలిచ్చి పాపాన్ని తీసేసేయ్యా అని చెప్తాడు. మళ్ళీ పోయి పాపం చేసి వస్తాడు. కానీ ఇక్కడ అలా ఉండదు. చూడండి, అక్కడ పూజించిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. పూజించాలి దేవుణ్ణి. మన మందిరానికి వెళ్ళంగానే పూజించాలి దేవుణ్ణి. చాలా మంది నేను సంఘాల్లో గమనిస్తా ఉంటాను. నేను చప్పట్లు కొడుతున్నానని వాళ్ళు చప్పట్లు కొడతా ఉంటారు. నేను చప్పట్లు ఆపంగానే వాళ్ళ ఊహాలోకంలోంచి బయటకొచ్చి, ఏంది అన్న చప్పట్లు ఆపాడని. అంటే మీరు నిజంగా ఆరాధన చేయట్లా. మీరు ఊహాలోకంలో ఎక్కడో ఇంటికాడ, బీరువా కాడ, ఎక్కడో అమెరికాలో, ఎక్కడో సినిమా సీరియల్స్ కాడ, ఎక్కడో ఆగిపోయి స్ట్రక్ అయ్యి నేను కొడుతున్నానని నాతో పాటు మీరు కూడా చప్పట్లు కొడుతున్నారు. గానీ నిజమైన ఆరాధన, నిజమైన పూజ దేవుడికి అందకపోతే నీ యొక్క ఆరాధన వ్యర్థమే. మందిరానికెళ్ళిన తర్వాత కూడా అదే తలంపులు. మందిరానికెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఏమి వండాము, మందిరానికెళ్ళిన తర్వాత కూడా పూజించాల్సిన సమయంలో సాతానుడు నీ పూజను దొంగిలిస్తాడు. నీ ఆరాధనను దొంగిలిస్తాడు. నువ్వు దేవుణ్ణి స్తుతించేటటువంటి భాగ్యాన్ని దొంగిలిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కానుకలు సమర్పించిరి. చూడండి మత్తయి సువార్త 2:11 ఆ మాట ఉంటది. తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును, కానుకలను ఆయనకి సమర్పించిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కానుకలు సమర్పించాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కానుకలు మనం మన జీవితంలో సమర్పించాలి. ఎందుకు కానుకలు? బంగారము దేనికి సాదృశ్యము? క్రీస్తు యొక్క దైవత్వానికి, రాజరికాన్ని తెలియజేస్తుంది. అలాగనే సాంబ్రాణి యేసుక్రీస్తు పూజార్హుడని, ఆరాధనకి యోగ్యుడని తెలియజేస్తుంది. అలాగనే బోలము యేసుక్రీస్తు స్వస్థపరచు దేవుడని, అద్భుతాలు చేయువాడని, ఘనత కలిగిన దేవుడని సూచనకు సాదృశ్యంగా బోలము మనకి కనిపిస్తుంది. ఈ మూడిటిని అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు సమర్పించారు. ఇక 3 దేనికి సాదృశ్యం కూడా మరొక మర్మం చేద్దాం. మన యొక్క దేహములో ప్రాణము, శరీరము, ఆత్మ అని 3 భాగాలుంటాయి. ఈ 3 భాగాలను దేవుడికి సమర్పించాలి. 3 ప్రాణము, ఆత్మ, శరీరము. చూడండి, చాలా మంది శరీరానికి ట్రైనింగ్ ఇస్తారు. పోలీసోళ్ళు గాని, ఆర్మీ వాళ్ళు గాని, లేకపోతే కొంచెం మంది మేధావులు కొంచెం జిమ్‌కి వెళ్ళే వాళ్ళు గాని, వీళ్ళంతా కూడా శరీరం పైన జయం పొందుతారు. ఇంకొంతమంది చూడండి, తెల్లారుజామున నిద్రకు లేవరు. అంటే వారు ప్రాణాన్ని జయించలేరన్నమాట. ఉదయాన్నే తమ యొక్క ప్రాణం ఏం చెప్పుద్దంటే, ఇప్పుడు ఏం చేస్తావులే, నిన్న బాగా అలిసిపోయావు, నిన్న బాగా కృంగిపోయావు, నిన్న బాగా ఇదంతా ఏందంటే సుఖం అన్నమాట. ప్రాణం యొక్క సుఖం. ప్రాణానికి ఒక బంధకం ఉంటదన్నమాట. ప్రాణం ఏం చెప్పుద్దో ఆత్మ, శరీరం 2 ఆలకిస్తాయి అన్నమాట. స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ఈ ముగ్గురు. అయితే ఈ ప్రాణాన్ని జయించలేని వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని కూడా యేసయ్యకి సమర్పించాలి. ఓ క్రైస్తవులారా, మీరు శరీరాన్ని మాత్రమే కాదు సమర్పించాల్సింది, ప్రాణాన్ని కూడా సమర్పించాలి. మూడోది ఏందయ్యా అంటే ఆత్మ.
ఈ ఆత్మ ఈ ఆత్మ కొంతమంది ఈ ఈ కొంతమంది వంశపారంపర్యంగా పాపాలు చేయటం వల్ల, ఆ పాపపు శక్తులొచ్చి మీద పడటం వల్ల కొన్ని ఆత్మలు లోకంలోకి ఈడ్చుకొని పోతా ఉంటాయి. కొన్ని ఆత్మలు దేవుడి దగ్గరికెళ్ళిపోమంటాయి. అయితే ఈ ఆత్మకు గూడా మనం ట్రైనింగ్ ఇయ్యాలి. ఈ ఆత్మకు గూడా ఏమని ట్రైనింగ్ ఇయ్యాలో తెలుసా? ప్రతి ఆదివారం వాక్యాన్ని బోధించి, ఇదిగో దేవుడు ఈ ఆజ్ఞ చెప్పాడు. ఓ నా ఆత్మ, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడు అని చెప్పాలి. అందుకని దావీదు గారు చెప్తాడు, ఓ నా ప్రాణమా, నాలో ఎందుకు కృంగిపోవచ్చున్నావు? నాలో ఎందుకు నువ్వు ఇలాగ మూలుగుచున్నావు అంటాడు. ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడైనా నీ ప్రాణంతో మాట్లాడావా? మాట్లాడు, నీ జీవితం ధన్యమవుతుంది. ఆత్మతో కూడా మాట్లాడాలి. ఓ నా యొక్క ఆత్మ, నీవు దేవుని మందిరానికి, ఆయన సన్నిధికి వెళ్ళాలని నా ఆత్మ, నా హృదయం ఎంతో ఉప్పొంగుచున్నది, ఆశిస్తున్నదని మళ్ళీ దావీదు గారు ఆత్మను గురించి కూడా మాట్లాడుచున్నాడు. అయితే ఈ ఆత్మను కూడా మనం యాక్టివేట్ చేయాలి. ఈ ఆత్మను మనం యాక్టివేట్ చేయకపోతే ఈ ఆత్మ కూడా భ్రష్టత్వంలోనికి, లోకంలోనికి లాక్కొని పోతాది. కాబట్టి ఈ యొక్క శరీరానికి, ఈ యొక్క ప్రాణాన్ని, ఈ ఆత్మను మూడిటిని మనం జ్ఞానులు సమర్పించినట్లు మన దేవునికి మనం సమర్పించాలి. అలా సమర్పించకపోతే నువ్వు తెచ్చి డూప్లికేట్ బంగారం, నువ్వు తెచ్చిన వెండి, నువ్వు తెచ్చిన ఇత్తడి, నువ్వు తెచ్చిన గొర్రె పొట్టేలు, నువ్వు తెచ్చినటువంటి డబ్బులు, నువ్వు తెచ్చిన లడ్డులు, నువ్వు తెచ్చిన బూందీ మిఠాయిలు అయన్నీ ఆయనిచ్చినియే. ఆయనిచ్చినియి ఆయనకియ్యటం గొప్పతనం గాదు. ఆయన నీలోంచి ఏం కోరుకుంటున్నాడంటే సమయాన్ని, ధనాన్ని, గర్భఫలాన్ని. సమయాన్ని, ధనాన్ని, గర్భఫలాన్ని, జ్యేష్ఠ కుమారుణ్ణి, ఈ మూడిటిని నీలోంచి కోరుకుంటున్నాడు. ఈ 3 నాకు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ సమయం దేవుడికియ్యాలి, నీ ధనము దేవునికియ్యాలి, ఆ తర్వాత నీ గర్భఫలాన్ని దేవుడికివ్వాలి. ఇవి దేవునికి సమర్పించాలి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు, ఇదిగో మీ యొక్క మీ యొక్క శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుడి. దేవునికి మనం సమర్పించాల్సింది మన ప్రాణాత్మ దేహాలను. సమర్పణ అనే మాట ఇక్కడ కనపడుతుంది, సమర్పణ అనే మాట అక్కడ కనిపిస్తుంది. తర్వాత మన నాలుక ఒకటి ఉంది చూసావా? ఈ నాలుక ఎప్పుడు తిండి 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 తిండి, లేస్తే టిఫిన్, లేస్తే లంచ్, డిన్నర్, దీన్ని కోరుకుంటా ఉంటది. అందుకని నువ్వు నాకు సమర్పించాల్సింది ఏందో తెలుసా? నీ యొక్క జిహ్వ ఫలమును నాకు సమర్పించుము అంటాడు. నీ యొక్క నాలుకలోంచి నాకు స్తుతి కావాలి. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు? నీ నాలుకకు రుచి ఎట్లా ఇయ్యాలా అని నువ్వు కోరుకుంటున్నావు. దేవుడు నీ నాలుకలో నుంచి నాకు స్తుతి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మత్తయి సువార్త 2:12 ఒకసారి చూడండి. 2:12లో ఒక మాట రాయబడి ఉంది. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునికి తిరిగి వెళ్ళిరి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని చేత బోధించబడ్డారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కనుక్కుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సాగిలపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ దగ్గర ఉన్నటువంటి కానుకలను సమర్పిస్తావో, అప్పుడు మళ్ళీ దేవుడే చర్య తీసుకొని నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావా, రైట్ రూట్లో వెళ్తున్నావా కనుక్కొని నీకు బోధించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు క్షేమకరమైన మార్గంలో నువ్వు చేర్చబడేటట్లు నిన్ను దైవ నడిపింపులో నడిపిస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. దేవుని చేత జ్ఞానులు బోధించబడ్డారు. స్వప్నమందు దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు పరలోకంలో ఉన్న దేవుణ్ణి వారు కనుక్కున్నారు. భూలోకంలో నరవతారిగా వచ్చినటువంటి దేవుణ్ణి వారు కనుక్కున్నారు. సృష్టి దేవుడికి సహకరించడం వారు కనుక్కున్నారు. ఆత్మదేవుడు వారిని నడిపించేది కనుక్కున్నారు. దేవదూతలు వారితో మాట్లాడేది వారు కనుక్కున్నారు. దైవ నడిపింపు కనుక్కున్నారు. జ్ఞానుల ప్రయాణము సంపూర్ణంగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగినాక. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క ప్రభావం గురించి తెలుసుకున్నాం ఒక 10 నిమిషాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 2:5 మత్తయి సువార్త 2:5 అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడి ఉన్నదని. దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేములో పుడతాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రభావం గురించి చెప్తున్నాను. బెత్లెహేములో పుడతాడని ముందుగానే రాయబడింది. బెత్లెహేములోనే పుట్టాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం. దేవుని యొక్క ప్రవచన ఎక్కడైతే, దేవుని యొక్క దైవజనుడు ఏదైతే రాశాడో అదే స్థలంలో యేసు ప్రభు వారు జన్మించాడు.
బెత్లెహేములో ఆయన ఆయన ఆ ఊరికి గొప్ప ఘనతను తీసుకురావాలని తన మనసులో అనుకున్నాడు. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. అల్పమైన దానిని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? చూడండి, మీరు మీరు ఎప్పుడైనా చూడండి, మనకి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కి, వరంగల్కి, లేకపోతే మెదక్కి మంచి పేర్లు ఉంటాయి. ఇంకొన్ని చాలా స్మాల్ సిటీస్ కూడా ఉన్నాయి. వాటి పేర్లు ఎవరికి తెలియదు. కానీ అది కూడా ఒక జిల్లానే. అవి కూడా ఒక కొన్ని జిల్లాలే. కానీ ఈటికొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, ఈటికొచ్చినంత విలువ, ఈటికొచ్చినంత ఘనత ఒక ఊరికి రాలా. అయితే దేవుడు పరలోకంలోంచి చూసినప్పుడు దేన్ని ఎన్నుకున్నాడంటే, ఘనమైన దానిలో పుట్టలేదు ఆయన. ఘనహీనమైనది, అల్పమైన దాని దగ్గర పుట్టాడు. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా చాలా మంది, 100కి 80% మంది కూడా అసలు ఎవ్వరి చేత ఘనత పొందిన వారు కాదు. అందరి చేత తీసివేయబడ్డవారు, దూషించబడ్డవారు, ఎగతాళి చేయబడ్డవారు, అల్ప జనాంగము, స్వల్ప జనాంగము, అణిచివేతకు గురైన వారు, ఆ తర్వాత భయంకరమైనటువంటి వెలివేతకు గురైనటువంటి ప్రజలను దేవుడు ఎన్నుకుంటున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడి మనసు దీనుల మీద ఉంటది కానీ ఘనుల మీద ఉండదని వాక్యము ద్వారా మనం స్పష్టంగా దేవుడి మనసును తెలుసుకోవచ్చు. దేవుని వాక్యం చదువుతుంటే దేవుడి మనసు మనకి ఎట్లా అర్థమవుతుందంటే, ఈయన ఏంది తీసివేయబడి నీ పట్టుకుంటాడు, ఈయన ఏంది వెలివేయబడిన కుష్ఠవ్యాధుల దగ్గరికి వెళ్తాడు, ఈయన ఏంది అందరి చేత ద్వేషించబడ్డ 38 సంవత్సరాల రోగి దగ్గరికి వెళ్తాడు, ఈయనేంది అందరినీ చెడగొట్టిన 100,000 మందితో వ్యభిచారం చేసినటువంటి ఆమెను పట్టుకుంటాడు, ఈయనేంది లంచాలకు మరిగినటువంటి జక్కయ్య ఇంటికి పోతాడు. కారణము దేవుని మనస్సు నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఏదో గొప్పదానివి, గొప్పోడివి, ఉన్నతుడివని కాదు. నాలాంటి పాపి, నాలాంటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి స్వభావాలు కలిగిన వారి ఇంటిలోనికి యేసయ్య వస్తున్నాడంటే మనం అల్పులమన్న సంగతి గుర్తుపెట్టుకొని మనల్ని ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఓ యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎన్నటికీ అల్పమైన దానివి కాదు. అసలు డైరెక్ట్గా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడే నీ యొక్క ఒడిలో పుట్టబోతున్నాడని చెప్పి బెత్లెహేము గురించి ప్రవచనం చెప్పాడు దేవుడు. యేసు ప్రభు వారి యొక్క ప్రభావం బెత్లెహేములో నుంచి ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. మత్తయి సువార్త 2:23, మత్తయి సువార్త 2:23. అయితే ఆర్కెలయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. ఆమేన్. నజరేతులో పెరిగాడు. మొట్టమొదట బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రభావము చూడండి, నజరేతులో ప్రారంభమైంది ఆయన ప్రభావము. బెత్లెహేములో ప్రారంభమైంది, తర్వాత నజరేతులోకి వచ్చేసాడు. నజరేతులో ఆయన పెరిగాడు. తర్వాత చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఆయన సేవ ఎక్కడ చేశాడంటే గలిలయలో చేశాడు. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన సేవ ఎక్కడ చేశాడు? ఆయన సేవ ఎక్కడ చేశాడయ్యా అంటే గలిలయలో చేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గలిలయలో ఆయన సేవ ప్రారంభమైనట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనము ఇలాగ మొట్టమొదటిసారిగా ఆయన బెత్లెహేములో పుట్టాడు, తర్వాత నజరేతులో పెరిగాడు, తర్వాత గలిలయలో ప్రాంతాలలో సేవను ప్రారంభించాడు. గలిలయ ప్రాంతము ఆయన సేవ ప్రారంభానికి ఆరంభ సూచిక. తర్వాత మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము 33 ఒకసారి చూడండి. అక్కడ రాయబడిన మాట, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యెరూషలేములో యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రభావము బెత్లెహేము నుంచి నజరేతుకి, నజరేతు నుండి గలిలయ ప్రాంతాలకి ఆయన ప్రభావం వ్యాపించింది. ఇప్పుడు గలిలయ నుండి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యెరూషలేము ప్రాంతానికి కూడా ఆయన తెలిసిపోయాడు.
ఆయన యొక్క ప్రభావము క్రమక్రమంగా అంచెలంచెలుగా అనేక ప్రాంతాలకి, అనేక స్థలాల్లోనికి ఆయన యొక్క ప్రభావము, ఆయన శక్తి, ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన కీర్తి అలాగా వర్ధిల్లుతూ ఉన్నది. చూద్దాం. ఇంకా తర్వాత లూకా సువార్త 24 అధ్యాయం ఒకసారి మనం చూస్తే 5-6 వచనాలు, లూకా సువార్త 24 అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 5-6 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణమును గెలిచాడు. ఆయన ఫస్టు చూడండి, ఇక్కడ బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, తర్వాత గలిలయ ప్రాంతంలో సేవ స్టార్ట్ చేశాడు, తర్వాత యెరూషలేములో సిలువ వేయబడ్డాడు, తర్వాత అక్కడున్నటువంటి ఆ యెరూషలేము ప్రాంతంలోనే తాను ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప కార్యం ఒకటి చేశాడు. అదేందంటే మరణం యొక్క బలాన్ని విరిచివేసి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తర్వాత మార్కు సువార్త 16 అధ్యాయం ఒకసారి మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క ప్రభావము, మార్కు సువార్త 16 అధ్యాయము, మార్కు సువార్త 16 అధ్యాయము 15 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. భూదిగంతముల వరకు యేసు ప్రభువారు విస్తరించాడు. ఎప్పుడైతే మరణాన్ని జయించాడో, ఎప్పుడైతే మరణపు ముళ్ళును ఓడించాడో, ఎప్పుడైతే లోకాన్ని జయించాడో, ఎప్పుడైతే సాతాన్ని జయించాడో, ఎప్పుడైతే శరీరాన్ని జయించాడో, ఎప్పుడైతే ఆచార సాంప్రదాయాలను జయించాడో, ఎప్పుడైతే మూఢనమ్మకాలను జయించాడో, ఆ రోజున ఆయన భూదిగంతముల వరకు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. భూదిగంతముల వరకు విస్తరించాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇక యేసు ప్రభు వారి యొక్క ప్రభావం చూడండి. బెత్లెహేము నుంచి, నజరేతు నుండి, గలిలయ నుంచి, యెరూషలేములో నుంచి, సమాధిలో నుండి సమాధిని గెలిచినాడు అన్న సంగతి తెలిసిన తర్వాత భూదిగంతముల వరకు ఆయన తన యొక్క ప్రభావం వ్యాపించబడినట్లు మనం చూస్తాం. తర్వాత మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో చూడండి, ఇక ఈ సమస్త విశ్వానికి తెలియజేయబడబోతున్నాడు. ఆయన తన రాకడ గురించి అక్కడ ఏం రాశాడో ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 16 వచనము. ఆ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరలా తిరిగి రాబోతున్నాడు యేసయ్య. ఈ విశ్వం మొత్తాన్ని చూడబోతుంది. ఆయన్ని చూడని జనాంగము, ఆయన్ని ఎరగని తరములన్నీ ఆయన్ని రెప్పపాటులో చూడబోతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన ప్రభావం ఎలా వ్యాపించిందో, ఈరోజు నువ్వు ఏ ఊర్లో పుట్టావో, ఏ ప్రాంతంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఎక్కడెక్కడైతే నువ్వు పరిచయం చేస్తున్నావు, నీవు అన్నిటినీ నీ ఊర్లో పేరు పోగొట్టుకొని, నీ మండలంలో పేరు పోగొట్టుకొని, నీ జిల్లాలో పేరు పోగొట్టుకొని, నీ దేశంలో పేరు పోగొట్టుకొని నువ్వు బతుకుతున్నావేమో. కానీ అలాంటి బ్రతుకు మనం బ్రతకూడదు. యేసు ప్రభు వారి యొక్క శక్తి ఎలా అయితే క్రమక్రమంగా విశ్వానికి తెలిసిందో, మన యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా విశ్వవ్యాప్తం కావాలి. దేవుని యొక్క కుమారులుగా మనం మార్చబడాలి. ఆయన నామానికి మహిమను తీసుకురావాలి. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని యేసు ప్రభు వారు చెప్పిన ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. అలాంటి భాగ్యము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేస్తాడని నమ్ముచు ఈ యేసు నామములో ఈ యొక్క మాటలు ఆశీర్వదించబడి వర్ధిల్లును గాక. ఆమేన్. 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 థాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.